స్టార్ట్ దగ్గర ప్రెస్ చేయండి. పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసి అగ్రీ ప్రెస్ చేయండి. వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ అయిన తర్వాత వెంటనే వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేయండి. ఒకేసారి ప్రెస్ చేయాలి. కింద చూస్తే మీకు ఒక ఆప్షన్ వస్తుంది, అందులో యూజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయండి. కింద నుంచి ఎల్ అని టైప్ చేయండి. కింద నుంచి ఎల్ రివర్స్లో గీయండి ఒకసారి స్క్రీన్ మీద. నెక్స్ట్ మీకు ఆప్షన్ చూపిస్తుంది, అందులో వైల్ యూజింగ్ ద యాప్ని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ యూజ్ వాయిస్ కమాండ్స్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. అలా డబుల్ ప్రెస్ చేసిన తర్వాత మీకు బీప్ అనే సౌండ్ వస్తుంది. బీప్ అనే సౌండ్ వచ్చిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ అని మైక్ దగ్గర చెప్పండి. మీరు కరెక్ట్గా చెప్పినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ మీకు ఇలా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ప్రెస్ చేయండి, మైక్ సింబల్ వస్తుంది. మైక్ని డబుల్ ప్రెస్ చేసి ఓపెన్ యూట్యూబ్ అని చెప్పండి. మైక్ని డబుల్ ప్రెస్ చేస్తూ ఓపెన్ యూట్యూబ్ అని చెప్పండి ఒకసారి. నెక్స్ట్ క్రోమ్ పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. నో థ్యాంక్స్ని ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ అయిన వెంటనే వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ ఒకేసారి హోల్డ్ చేసి ప్రెస్ చేయండి. మీకు వస్తున్న సౌండ్ అయితే వినిపించడం ఆగిపోద్ది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి విఎన్ రోమ్ బైపాస్ ఆండ్రాయిడ్ 13 వాళ్ళు అయితే 13, ఆండ్రాయిడ్ 14 వాళ్ళు అయితే 14 అని సెర్చ్ చేయండి. విఎన్ రోమ్ బైపాస్ ఆండ్రాయిడ్ 13 ఆర్ ఆండ్రాయిడ్ 14. ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఈ ఒక్క స్టెప్ కనుక మీరు విఎన్ రోమ్ బైపాస్ రాంగ్ ఫైల్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఆల్ యాప్స్ అయితే ఓపెన్ అవ్వవు. కనుక ఆండ్రాయిడ్ 13 అయితే 13 అని, 14 అయితే 14 అని ఫైల్ని అయితే కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫైల్ని కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోకపోతే ఫస్ట్లో చెప్పినట్టు సేమ్ ప్రాసెస్ అయితే వాడి యూట్యూబ్ చూసుకోవచ్చు. కనుక ఫైల్ని కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ట్యాబ్లో ట్రై చేస్తూ వీడియోని చూడండి. నోటిఫికేషన్ బార్ డౌన్లోడ్ అయ్యాక ప్యాకేజ్ మేనేజర్ ఏపీకే డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ గూగుల్ స్టోర్ ఓపెన్ చేయండి. కంటిన్యూ దగ్గర ప్రెస్ చేయండి. ఒకవేళ అప్డేట్ మీకు అడగకపోతే ఏం లేదు. అప్డేట్ చేయండి ఒకసారి దాన్ని. మీ ట్యాబ్లో చూస్తూ ట్రై చేయండి ప్రాసెస్. ఇదైతే ఈ ట్రిక్ అయితే అన్ని ట్యాబ్స్కి సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక 3 ట్యాబ్లో ట్రై చేస్తే ఒక ట్యాబ్కి మాత్రమే సపోర్ట్ చేసింది. యూట్యూబ్ అయితే మీకు స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అయితే వస్తుంది. అప్డేట్ అయ్యాక గ్యాలక్సీ స్టోర్ని అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. కొంచెం టైం పడుతుంది. ఫైల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సెర్చ్ బటన్ దగ్గర ప్రెస్ చేయండి ఒకసారి. ఫైల్ మేనేజర్ని అయితే డౌన్లోడ్ చేయండి. శాంసంగ్ మై ఫైల్స్ దాన్ని డౌన్లోడ్ చేయండి.
శాంసంగ్ అకౌంట్ అడుగుతుంది, లేటర్ దగ్గర ప్రెస్ చేయండి, సైన్ ఇన్ వద్దు. ఒకవేళ మీకు శాంసంగ్ అకౌంట్ ఉంటే ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి, పర్లేదు. మీ నెట్ స్పీడ్ పెట్టే ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేయండి డౌన్లోడ్ అయిన ఫైల్ని. బ్యాక్ రండి ఒకసారి. డౌన్లోడ్ దగ్గర చూస్తే డౌన్లోడ్ దగ్గర ఫైల్ ఉంటుంది. నోటిఫికేషన్ బార్ని అయితే ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్, పర్మిషన్స్ అడుగుతుంది ఫస్ట్. మై ఫైల్స్ పర్మిషన్ ఇవ్వండి. ఇన్స్టాల్ అయిందని డన్ చేయండి, ఓపెన్ చేయొద్దు. ఈ స్టెప్పే మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఫైల్ డౌన్లోడ్ చేశారనే దాన్ని బట్టి మీకు ఆల్ యాప్స్ రావాలా వద్దు అనేది ఉంటుంది. దాన్ని కూడా ఇన్స్టాల్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని. నోటిఫికేషన్ బార్ అనే ఫైల్ని డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్ బార్, డైనమిక్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. ఈ డైనమిక్ నోటిఫికేషన్ అనేది ఐఫోన్స్లో ఉంటుంది. మనకంతకల్లా ఏదో ఒక నోటిఫికేషన్ కావాలి కనుక దాన్ని డౌన్లోడ్ చేయండి. ఐఫోన్లో, శాంసంగ్ ఫోన్లో ఇస్తాడు ఈ డైనమిక్ నోటిఫికేషన్. నెక్స్ట్ లాంచర్ డౌన్లోడ్ చేయండి. శాంసంగ్ గ్యాలక్సీ స్టోర్లో ఉన్న లాంచర్స్ అన్నీ పెయిడ్ లాంచర్స్, డబ్బులు కట్టాలి వీటికి. ఫ్రీ లాంచర్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని డౌన్లోడ్ చేయండి. లాంచర్ కూడా కొంచెం నీట్గా ఉన్నది డౌన్లోడ్ చేయండి, ఏది పడితే అది డౌన్లోడ్ చేయొద్దు. మీరు ఈ డౌన్లోడ్ చేసిన లాంచర్ బట్టే మీకు యాప్స్ అలా కనబడతాయి. మంచి లాంచర్ అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ చూపిస్తుందా కిందన లాంచర్స్ ఎలా ఉంటాయి ఏమనేది. కొన్ని లాంచర్స్ చూస్తే డబ్బులు కట్టమని అడుగుతుంది. ఫ్రీగా మంచి లాంచర్ ఏదైతే దాన్ని చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన లాంచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. నేనైతే అందుకల్లా ఈ లాంచర్ డౌన్లోడ్ చేస్తాను, ఎఫెక్స్ లాంచర్. లేటర్ దగ్గర ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎఫెక్స్ లాంచర్ ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేయండి. ఇలాగైతే లాంచర్ మీకు కనిపిస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీరు ఈ ప్రాసెస్లో చేస్తే మీకు మరి 9 యాప్స్ ఎప్పటికీ రావు. మీరు నార్మల్గా మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యాప్స్ ఆ టైంకి కావాలనుకుంటే. వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్ చేయండి. 3 డాట్ మీద క్లిక్ చేసి సో సిస్టమ్ దగ్గర ప్రెస్ చేయండి. అలా మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ప్యాకేజ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే అలౌ చేయండి. అలౌ చేసి బ్యాక్ రండి. పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. యాక్సెసిబిలిటీ, ఇన్స్టాల్డ్ యాప్స్, నోటిఫికేషన్ బార్ని అయితే ఓపెన్ చేయండి. ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ అది. మళ్ళీ బ్యాక్ రండి. పూర్తిగా హోమ్ స్క్రీన్లోకి వచ్చేయండి. ప్యాకేజ్ మేనేజర్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో సెటప్ అనే సెర్చ్ చేయండి ఒకసారి. సెటప్, ఆండ్రాయిడ్ సెటప్, శాంసంగ్ సెటప్ విజెట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఫైల్ కంప్లీట్ అయ్యాక క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఇలా వస్తుంది. ఫైల్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఆండ్రాయిడ్ సెటప్ అన్ఇన్స్టాల్.
ఓకే దగ్గర ప్రెస్ చేయండి. మళ్ళీ ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇలా మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తేనే మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే యాప్స్ ఓపెన్ అవుతాయి. ఇదేది చేయకన్నా యాప్స్ ఓపెన్ అయ్యాయి కదని మరి చేయడం మానిస్తే ఏమి కూడా ఓపెన్ అవ్వవు. మళ్ళీ సెటప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు రాంగ్ ఫైల్ డౌన్లోడ్ చేసినా సెటప్ దగ్గరికే తీసుకెళ్తుంది. రీస్టార్ట్ చేయండి. మీరంతా కరెక్ట్ ఫైల్ డౌన్లోడ్ చేస్తేనే మీకు ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళిపోద్ది. స్టార్టింగ్లో మీకు స్టార్ట్ అని ఎలా చూపిస్తుందో అక్కడికే వెళ్తుంది. ఒకవేళ 9 యాప్స్ ఉన్న వాళ్ళకైతే 9 యాప్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ముందు చెప్పినట్టుగా ఫైల్ అయితే మీరు కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. Android 13 అయితే 13, 14 అయితే 14 కరెక్ట్గా ఫైల్ డౌన్లోడ్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది మీకు. అలా మీకు ఫైల్ మొత్తం యాప్స్ మొత్తం ఓపెన్ అవ్వకపోతే స్టార్టింగ్లో చూపెట్టినట్టుగా ఆండ్రాయిడ్ సెటప్ అదంతా చేసుకొని యూట్యూబ్ అయితే వాడచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ ప్రాసెస్ మీకు వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను చూస్తాను. పీసీ లేకుండా Android 14 హార్డ్ రీసెట్ అయితే అడిగారు. పీసీ లేకుండా Android 14కి అయితే అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఏదైనా వస్తే వీడియో అయితే తప్పకుండా చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే మనకు ఆల్ యాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఒకవేళ రాంగ్ ఫైల్ కానీ డౌన్లోడ్ చేస్తే ఇలా మీకు రాదు. స్టార్టింగ్లో స్టార్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ.